భవానీ శంకర్ గారు, ఇక్కడ పి నాయకంపల్లిలో మీరు ఈ పంచాయతీల దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కావచ్చు 2 రోజుల నుంచి పూర్తిగా కార్యక్రమాలకి కర్తగా ఉండి నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ కార్యక్రమం నిర్వహించడానికి మీకు ఆహ్వానం అనేది బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారి నుంచి వచ్చిన విధానం కానీ మీకు ఏమనిపించింది ఇలా చేయటంలో? ఎందుకంటే ఇది శంకుస్థాపన అనేది ఒకరి చేతుల మీదుగా రావడం అనేది అదృష్టం అంటుంటారు. ఎన్నో కార్యక్రమాలు మీరు చేసి ఉంటారు, కానీ ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మీకేమనిపించింది? ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమం బంగారయ్య శర్మ గారి యొక్క పరిపూర్ణమైనటువంటి నా మీద ఉన్నటువంటి వాత్సల్యం చేత వారికి ఎంతో వేదాంగాది పండితులు తెలుసున్నా ఈ కార్యక్రమం నిమిత్తంగా మీ బ్రహ్మస్థానం అనగా ఈ కార్యక్రమానికి మీరు బ్రహ్మనై రేపటి నుండి మన సంస్థలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం మీరు బ్రహ్మస్థానాన్ని పైకొని ఈ కార్యక్రమాలన్నీ మీ నిమిత్తంగా చేయించాలి అన్నటువంటి సత్సంకల్పం వారికి నా మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాత్సల్యం. అలాంటి ఈ రోజున నాయకంపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అనే సంకల్పం, లోక కళ్యాణార్థమై లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనే సత్సంకల్పం చేత శివ పంచాయతనమైనటువంటి ఆలయాన్ని శంకుస్థాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని నిన్నటి రోజున ఉదయాన్నే 21 మంది వేద పండితులతో నవచండీ పారాయణ, గణపతి అథర్వశీర్ష పారాయణ, రుద్రపారాయణ, పురుష సూక్త పారాయణ, మహాసౌర పారాయణాది కార్యక్రమాలు పరిపూర్ణం చేసి నిన్నటి రోజున చండీ సప్తశతీ హోమాన్ని కూడా చక్కగా పురస్కరించుకుని ఈ రోజున 2వ రోజుగా పంచాయతన కృతమైనటువంటి దేవతల యొక్క హోమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి సూత్రాన్ని అనుసంధానం చేస్తూ సూర్యనారాయణమూర్తి యొక్క తీర్థకృతమైనటువంటి ప్రస్తారంతో స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి సూర్య నమస్కారాలు తృచ, మహాసౌర, ఆరుణకేతకమైనటువంటి మంత్రములతో చక్కగా స్వామివారికి సూర్య నమస్కారాలు పూర్తి చేసుకుని తదుపరి మహాసౌరము అనేటువంటి అత్యద్భుతమైనటువంటి ఋగ్వేదాంతర్గతమైనటువంటి మంత్రములతో చక్కగా మహాసౌర హోమాన్ని, రుద్రహోమాన్ని, నక్షత్రపూర్వక నవగ్రహ హోమాలన్నీ కూడా పరిపూర్ణం చేసుకుని యాగశాలలో ఉన్నటువంటి వాస్తుయోగిని క్షేత్రపాలక నవగ్రహ సహిత సర్వతో భద్రమండపస్థిత ఆవాహిత సమస్తమైనటువంటి దేవతల యొక్క హోమ కార్యక్రమాలు పరిపూర్ణం చేస్తూ మహాపూర్ణాహుతి అనే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తదుపరి అపపృథ స్థానముతో ఈ కార్యక్రమం సమస్తమైన మానవాళికి కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చక్కగా ఉండాలి అనేటువంటి సంకల్పం మా గురువుగారైన బ్రహ్మశ్రీ వేదమూర్తులైన పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారి యొక్క ఆజ్ఞానుసారం ఈ 2 రోజులు కూడా నా బ్రహ్మత్వంలో ఈ కార్యక్రమాలు నిజంగా జరగడం ఇసుకరవ్వంతైనా పుణ్యం చేస్తేనే కానీ ఈశ్వరుడు అనుగ్రహించడే అని ఏ జన్మలో ఏ పుణ్యం నా తల్లిదండ్రులు చేశారో ఆ ఇసుకరవ్వ యొక్క రూపంగా పుణ్యం నా తల్లి నుంచి, నా తల్లి ద్వారా నాకు, నా నుంచి నా కుటుంబానికి ప్రధానంగా మా గురువు గారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు నా మీద ఉండడంతో ఇంతటి అత్యద్భుత కార్యక్రమం నా నిమిత్తంగా నిర్వహించుకునేటువంటి స్థితి ఆ పరమేశ్వరుడు నాకు కలగజేయడం, ఇది నాకు, నా తల్లికి కూడా చాలా ఆనందదాయకమైనటువంటి కార్యక్రమం, చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇటువంటి కార్యక్రమాలు అనేకం నా నుంచి కానీ, నా బృందం నుంచి కానీ, మా విద్యార్థుల నుంచి కానీ, అందరి నుంచి ఇటువంటి కార్యక్రమాలు ఎదర వచ్చే కాలం అంతా కూడా గురువు గారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులతో ఇంకా ఎన్ని బాధ్యతలు మా మీద పెట్టినా రాముడికి హనుమంతుడు అలాగో వారికి నేను అలాగా అన్నటువంటిది ఖచ్చితంగా 100కి 200% ప్రతి ఒక్కరికి కూడా ఈ మాధ్యమం ద్వారా తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి రామకార్యం మీ స్వకార్యంగా భావించి అందరూ కూడా దీనికి సహకరిస్తారని కోరుతూ స్వస్తి.